సో ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సీఎం జగన్కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞత అయితే తెలియజేశారన్నమాట. వీఆర్ఏలకు డీఏ మంజూరు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కృతజ్ఞతలు అయితే తెలిపారు. వీఆర్ఏల డీఏ కోసం తమ సంఘం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి విన్నవించామని, తమ అభ్యర్థన మేరకే సీఎం స్పందించారని ఆయన తెలిపారు. వీఆర్ఏలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఏలకు సీఎం జగన్ డీఏ పెంచి తాను ఉద్యోగుల పక్షపాతాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఏఆర్ దివాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించి అన్ని తరగతుల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారని తెలిపారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి వీఆర్ఏలకు 500 డీఏ మంజూరు అయితే చేశారన్నమాట. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. సో ఈ విధంగా వీరికి వీఆర్ఏలకు 500 డీఏ చెల్లిస్తున్నట్లు ప్రకటించిందనమాట ప్రభుత్వం. దీంతో ఉద్యోగ సంఘాలందరూ కూడా వీరికైతే కృతజ్ఞతలు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో